తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. ఒక రిలేషన్షిప్ లో చిన్న చిన్నవి ఉంటాయి, అంటే చిన్న చిన్న మాటలే ఒక ఫేజ్ లో మెంటల్ అబ్యూస్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. నీ వల్ల కాదులే, నీకు చేత కాదు, ఇలాంటి చిన్న చిన్న మాటలు కాస్త అది ఒక పర్సన్ మీద ఓవర్ ప్రెషర్ తీసుకొచ్చి ఓవర్ గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేలాగా చేసి, అండ్ మెంటల్ అబ్యూస్ కూడా చాలా ఉంటుంది దీంట్లో. సో దీన్ని ఎలా ఫేస్ చేయాలి, అండ్ ఇది మెంటల్ అబ్యూస్ అంటే ఇది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మాతో జాయిన్ అవబోతున్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ ఆల్సో డెంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్ స్నేహ వేమూరి గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, నమస్తే. హలో. సో టాకింగ్ అబౌట్ మెంటల్ అబ్యూజ్, అంటే ఇదేదో జ్ఞానం ఇవ్వడానికి కాదు జనాలకి, బట్ అగైన్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చిన్నదో పెద్దదో ఫేస్ చేస్తూ ఉంటారు. సో రిలేషన్షిప్ లో డెఫినెట్లీ ఈ చిన్న వాటికైతే బయటకు రాలేరు, అలాగని పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నా కూడా బయటకు రాని పరిస్థితి, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, పిల్లలు ఉన్నారు అని చెప్పేసి. సో వీటన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, దాన్ని అట్లీస్ట్ నేను సఫర్ అవుతున్నా అని చెప్పేసి అవతలి వ్యక్తికి ఎలా కన్వే చేసుకోగలగాలి? సో ఈ మధ్య లుంబిని బికాస్ ఆఫ్ ద షెడ్యూల్ ప్రెషర్, అంటే ఉన్న వర్క్ సిస్టమ్ వల్ల చాలా వరకు అబ్యూస్ జరుగుతోంది. అంటే ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ అవుతోంది. సో ఒకవేళ ఇట్ ఈస్ మెంటల్ అబ్యూస్, సో ఈ మెంటల్ అబ్యూస్ ఎలా ఉంటుందంటే చెప్పుకునే అంత పెద్దది కాదు, కానీ చెప్పుకోకపోతే చాలా చాలా అంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే, అంటే ఇట్లా చెప్పకపోతే ఆ ప్రెషర్‌కి ఒక్కొక్కసారి అసలు ఎందుకైనా బతుకుతున్నామా అన్నట్టు అయిపోతారు కొంతమంది. అంటే చెప్పుకుంటే ఏంటంటే, ఇంతే గదా! ఈ విషయానికి ఇంత బాధపడుతున్నావా అన్నట్టు ఫీల్ అవుతారు అవతల బట్ కొందరు మాటలు మాత్రం అంటే అవతల వ్యక్తి లో ఫీల్ అయ్యేలాగా, అంటే లో కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యేలాగా, స్ట్రెంగ్త్ అంతా పోతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది అన్ని మాటలు. సో ఈ మెంటల్ అబ్యూస్ లో మెయిన్ గా జరిగేది ఏంటంటే, మిమ్మల్ని చాలా చాలా లోగా ఫీల్ చేపిస్తారు. అంటే కాన్స్టెంట్ గా మిమ్మల్ని తిడుతూ ఉంటారు, మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే, అదేదో మీ మంచి కోసం చెప్తున్నా అన్నట్టు చేస్తూ, అండ్ కాన్స్టెంట్ గా మీరు తక్కువ, మీకేది చేత కాదు, ఆర్ మీరు అసలు వేస్ట్, అంటే అసలు మీలాంటి మనిషి బతకడమే వేస్ట్ అన్నట్టు ఫీల్ చేపిస్తారు కొన్నిసార్లు. అండ్ కొన్నిసార్లు చాలా చాలా అవాయిడ్ చేసేస్తారు. అంటే ఎలా అంటే కంప్లీట్‌గా గోస్ట్ చేసేస్తారు. అంటే మిమ్మల్ని అసలు పట్టించుకోరు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది, అరే నేనింత చెడ్డదాన్నా, ఆర్ నేనింత చెడ్డవాడినా, నన్నెందుకు కాన్స్టెంట్‌గా ఇలా అంటూ ఉన్నారు, నేను వీళ్ళని ఇంత ప్రేమిస్తున్నాను కదా, కానీ ఎందుకు ఇట్లా నాతోనే ఇలా ఎందుకు జరుగుతుంది, ఆర్ నన్నే ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు అని కాన్స్టెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ అక్కడ జరిగేదేంటంటే, మెయిన్‌గా అవతలి వ్యక్తి తన పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి, ఆర్ ఆ సిట్యుయేషన్‌ని వాడుకోవడానికి దే విల్ కాన్స్టెంట్‌లీ, అంటే దే వాంట్ దట్ పర్సన్ టు ఫీల్ లో ఆల్ ద టైమ్. వాళ్ళు అలా లో ఫీల్ అవుతే వీళ్ళ పనులు జరుగుతూ ఉంటాయి. ఆర్ వీళ్ళు ఇలా బాధపడుతుంటే ఏంటంటే దే విల్ ఫీల్ హ్యాపీ కొన్నిసార్లు. అది అబ్యూస్, పర్ఫెక్ట్ అబ్యూస్ కేస్ అది. ఒకవేళ అది ఫిజికల్ అబ్యూస్ ఉందనుకోండి, ఫిజికల్‌గా మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, కొడుతున్నారు. కొన్ని ఫ్యామిలీస్‌లో లేడీస్‌ని చాలా కొడుతుంటారు, తిడుతుంటారు, చాలా సతాయిస్తుంటారు, టార్చర్ పెడుతుంటారు. జస్ట్ పిల్లల కోసం. పిల్లలు ఎక్కడ పాడవుతారు, ఫ్యామిలీ ఎక్కడ అంటే బ్రేక్ అయిపోతుంది అని వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి అలానే భరిస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు బయటికెళ్ళాలంటే సొసైటీ ఏమంటుందో అని ఆగిపోతారు. అండ్ ఇంట్లో ఉంటే ఏమో టార్చర్ పెడతారు. అవును. అంటే వాళ్ళ హస్బెండ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ మెన్నే ఇలాంటివి చేస్తారు కాబట్టి, అంటే నాట్ దట్ విమెన్ చేయరు అని కాదు, పోక్ చేస్తూ ఉంటారు. నీ వల్ల చేతైతే లేదు, లేదంటే అవతలాలు చూసారు ఎంత సంపాదించారు, ఇవి విమెన్ సైడ్ నుండి కూడా మనం చూస్తూ ఉంటాము. ఉంటుంది. అయితే నేను అంటుంది, ఒకవేళ గనక ఫిజికల్ అబ్యూస్ ఉంటే కంప్లీట్ గా దానికి నో చెప్పాలి. అసలు ఫిజికల్ అబ్యూస్ అనేది తీసుకోకూడదు. ఒక్క పర్సెంట్ ఒకవేళ అవతల వ్యక్తి, అది మేల్ అయినా ఫీమేల్ అయినా, హస్బెండ్ అయినా వైఫ్ అయినా, ఈవెన్ పేరెంట్స్ కూడా కొన్ని సిచ్యువేషన్‌లో ఒకవేళ బాగా కొడుతున్నారు అంటే, యూ షుడ్ నాట్ టేక్ దట్ అబ్యూస్. ఓకేనా? సో ఫిజికల్ అబ్యూస్ అనేది ఎవ్వరూ భరించకూడదు. ఒకవేళ మీరు అది ఫేస్ చేస్తున్నారంటే, అయ్యో రేపొద్దున నాకేమైపోతుందో అని ఆలోచించకుండా ఫస్ట్ దాని నుంచి బయటికి రండి. మీరు భరించడానికి రాలేదు, ఆర్ తిట్లు అంటే కొడుతుంటే అలా భరిస్తూ ఉండే అవసరం లేదు.
కానీ ఇప్పుడు మెంటల్ అబ్యూస్‌కొస్తే ఏంటంటే, మెంటల్ అబ్యూస్‌లో ఎలా ఉంటుందంటే సిట్యుయేషను, అంటే వాళ్ళు అబ్యూజ్ చేస్తున్నారా లేదా అని కూడా కొంతమంది తెలుసుకోలేకపోతారు. ఓకే. అంటే కాన్స్టెంట్‌గా మిమ్మల్ని లో ఫీల్ చేపిస్తున్నా కూడా, మీరెలా ఫీల్ అయితారంటే కొన్నిసార్లు, అయ్యో! నా మంచి కోసం చెప్తున్నారేమో, అందుకనే నన్ను కాన్స్టెంట్‌గా అట్లా డీగ్రేడ్ చేస్తున్నారేమో అని ఫీల్ అవుతారు. హ్మ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మీ మంచి కోరి చెప్తే ఆర్ మంచి కోరి తిడుతూ ఉంటే, వాళ్ళెప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయరు. హ్మ్. ఇది గుర్తుపెట్టుకోండి. అవును. ఎవరైతే మిమ్మల్ని మెంటల్‌గా ఒకవేళ తిడుతున్నారు ఆర్ బాగా రోజంతా మిమ్మల్ని నువ్వు ఇలా, నువ్వు అలా అంటున్నారనుకోండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ "నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు" అని అంటే బ్యాడ్ వర్డ్స్. అవును. సో, అర్థం అలాంటి చేపియడానికి ట్రై అర్థం చేస్తారు గానీ చేపియకుండా బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నారు. కాన్స్టెంట్‌గా మిమ్మల్ని తిడుతున్నారు. సో, దట్ ఈస్ అబ్యూస్. ఓకే. ఒకవేళ వాళ్ళు మీ మంచి కోరుకుంటే, వాళ్ళెప్పుడు కూడా మిమ్మల్ని అబ్యూజ్ అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయరు. ఓకే. వాళ్ళు ఏంటంటే, ఇలా చేస్తే ఇలా అవుతుంది. అర్థం చేసుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని మిమ్మల్ని ఏదో కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. ఇన్సల్ట్ చేయరు. అండ్ ఆల్సో అందరి ముందు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఆర్ ఇప్పుడు చాలా వరకు మెంటల్ అబ్యూస్‌లో ఏమవుతుందంటే అందరి ముందు తిట్టడం, ఫ్యామిలీ ముందు తిట్టడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అత్త, మామ ఉన్నారు ఆర్ వేరే వాళ్ళున్నారు. సో, వాళ్ళ ముందు మాటలనడం హస్బెండ్. ఇట్లా కసిరించుకోవడము. అది కసిదించు అసలు చాలా అరవడం. వెరీ మచ్ అది ఆ! అస్సలు టాలరబుల్ కాదు. ఎందుకంటే అస్సలు అవును. ఒకవేళ తిట్టినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తే రివర్స్‌లో మాట్లాడడానికి లేదంటే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అవును. కానీ గట్టిగా అరిస్తే మాత్రం అరిస్తే అది అందరి ముందు వెరీ అది బ్యాడ్. ఎంత ఇన్సల్ట్‌గా ఉంటుంది. అబ్యూస్ చాలా కష్టం లేడీస్‌కి తీసుకోవడం. ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్‌గా వాళ్ళు ఎలా ఫీల్ చేపిస్తారంటే, నేను నిన్ను వదిలేసి ఎళ్ళిపోతా. హ్మ్. నువ్వు ఈ పని చేయకపోతే నేను నిన్ను వదిలేసి ఎళ్ళిపోతా. అని వాళ్ళు కాన్స్టెంట్‌గా ఎలా అంటే ఒక భయం పెడతారు. ఒకవేళ అబ్యూస్ తీసుకోకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తిడుతున్నారనుకోండి ఒక సిట్యుయేషన్‌లో ఏదో జరిగింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. సో, ఆ అబ్బాయి కాన్స్టెంట్‌గా అమ్మాయిని తిడుతున్నారనుకోండి. ఒకవేళ ఒక సిట్యుయేషన్‌లో ఆమె అనింది. "నువ్వు ఇలా ఊరికే నన్ను తిడుతున్నావు. ప్రతిదానికి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను తట్టుకోలేకపోతున్నా" అని చెప్పినా కూడా అక్కడ వాళ్ళేమంటారంటే "నువ్వు ఇదే అంటే నేనేదో తిడుతున్నా అనుకుంటున్నావా ఇన్ని రోజులు? నేనేం నీ మంచి కోసం చెప్తుంటే ఇలా చేస్తున్నావా?" అని వాళ్ళేం చేస్తారంటే "నిన్నొదిలేసి ఎళ్ళిపోతా" హ్మ్. అన్నట్టు ధమ్కీలిస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే ఒక పర్సన్ కాన్స్టెంట్‌గా మిమ్మల్ని "నిన్నొదిలేసి ఎళ్ళిపోతాను. నువ్వు వేస్ట్. నువ్వు దేనికి పనికి రావు." అంటే లవ్ చేయరు వాళ్ళు. అంటే యూ ఆర్ నాట్ వర్త్ అన్నట్టు ప్రూవ్ చేస్తారు. అంటే నిన్ను లవ్ చేయడం కూడా వేస్ట్. నువ్వు మనిషివే కాదు. నేను అసలు కాబట్టి ఉన్నా నేను నీతో. కాబట్టి ఉన్నాను నీతో. అసలు నేను కూడా వదిలేసి ఎళ్ళిపోదాం అనుకుంటున్నా. నేను వదిలేసి ఎళ్ళిపోతే నువ్వు ఏమైపోతావు అని కాన్స్టెంట్‌గా అలా ఫీల్ చేపిస్తున్నారంటే థట్ మీన్స్ దే జస్ట్ ఆర్ అంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. అండ్ మీరది కాన్స్టెంట్‌గా ఫీల్ అయ్యి ఇంకా అంటే దాన్ని నిజంగా అనుకోని మీరు ఒకవేళ మీ హార్ట్ పైన, మీ మైండ్ పైన తీసుకున్నారంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీరు చూడండి మెంటల్ అబ్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తుంటారో అంటే వాళ్ళని చూడండి కాన్స్టెంట్‌గా వాళ్ళకొక భయం ఉంటది. అబ్బా! ఇప్పుడేం తిడతారో? అప్పుడేం తిడతారో? మళ్ళీ ఇంకేం మాట అంటారో? నేనేం చేస్తే ఏమంటారో? అని కాన్స్టెంట్‌గా వాళ్ళకి ఆ భయం ఉంటది. అరే! ఫోను చేయాలన్నా భయం. ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా చెప్పాలంటే భయపడతారు. ఎందుకంటే ఫోను చేస్తే ఇప్పుడు ఎక్కడ తిడతారో? మా హస్బెండ్ ఏమంటాడో? మా వైఫ్ అంటే ఇద్దరూ ఉన్నారు. తిట్టే వైఫ్‌లున్నారు, తిట్టే హస్బెండ్స్ గూడా ఉన్నారు. సో, ఏ ప్రాబ్లమ్ షేర్ చేసుకోలేము. ఆ! ఎప్పుడు గూడా ఫోను చేయంగానే "నువ్వు ఏంటసలు, అసలు వరస్ట్ పర్సన్" అని తిడుతూ ఉంటే, అలా భరించుకుంటూ పోవడమే గానీ, మీకు వేరే ఆప్షన్ లేకుండా ఉంటే ఇంకెందుకు ఆ రిలేషన్? ఓకే. బట్ ఇది ఫిజికల్ అబ్యూజ్ వరకు వెళ్తే కొన్ని ఫ్యామిలీస్‌లో ఏంటంటే ఇది నార్మల్. అంటే అవును. ఇంకా ఏం చేస్తారంటే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారు. "నువ్వు కొట్టే అవును. వరకు ఎందుకు తెచ్చుకున్నావు పరిస్థితి? అంటే అవును. నువ్వేం చేసినావసలు" అని అవును. చెప్పి. అవును. ఇది వెరీ అవును. వరస్ట్. అవును. వెరీ వెరీ వరస్ట్. అసలదైతే టూ మచ్. అంటే కొట్టాక కొట్టిన వాడిని పక్కన పెట్టి "నువ్వు ఏం తప్పు చేశావో కొట్టాడు." అంటే దట్ మీన్స్ అసలు అమ్మాయిని కొట్టడం ఓకే అన్నట్టు అది పోర్ట్రే చేసేస్తారక్కడ. ఇట్ ఈస్ నార్మల్ అని. అసలు చెయ్యి ఎత్తకూడదు అనే విషయం నేర్పియాలి. కానీ అక్కడ ఏం నేర్పిస్తారు? లేదు ఈ అమ్మాయి ఏదో తప్పు చేసుంటది. అంత కోపం వచ్చేటట్టు బిహేవ్ చేసుంటది. అందుకే కొట్టాడు. మంచి పనే చేశాడు. తెలివొస్తది అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో, దానివల్ల ఏంటంటే తను ఫిజికల్‌తో పాటు మెంటల్‌తో పాటు ఈ ఫిజికల్ అబ్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటే తన లైఫ్ ఏమైపోవాలి? అంటే తను ఒకవేళ ఫ్యామిలీకి చెప్పుకోవాలంటే గూడా హస్బెండే కదా! పేరెంట్స్ కూడా ఏమంటారంటే, "హస్బెండే గదా! భరించు.
పాపం అంటే నువ్వు బయటికి వచ్చినా నువ్వు ఏం చేస్తావు, అందరు సొసైటీ అంతా నిన్ను ఏమంటారు. మెయిన్ గా అబ్యూజ్ లో జరిగేది ఇదే, అమ్మాయిలతో ఆర్ అబ్బాయిలతో. నువ్వు బయటికి వస్తే సొసైటీ నిన్ను ఏమంటది అన్న పాయింట్ ఆపిపెట్టేస్తారు. నువ్వు సొసైటీ గురించి ఆలోచించి ఇయర్స్ ఏడ్చుకుంటూ కుమిలిపోతూ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ, షుగర్, వేరే అంటే ఇంటర్నల్ గా కూడా నీ ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ తెచ్చుకోవడానికి రెడీ ఉన్నావు, కానీ సొసైటీని ఫేస్ చేయడానికి రెడీ లేరు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే, ఒకవేళ మీరు అబ్యూస్ అని మీకు తెలిసింది, మిమ్మల్ని కాన్స్టెంట్ గా సతాయిస్తున్నారు అని తెలిసింది, అప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలని ఇమీడియట్ గా మీకు ఆలోచన రావాలి. ఏదో సొసైటీలో మంచి అనిపించుకోవడానికి మీరు అది భరించుకుంటూ పోతే మీరే ఫూల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. బట్ నిజంగా అంటే నెసెసరీ యాక్షన్ మాత్రం తీసుకోవాలి. అది జస్ట్ ఏదో మనలో మనం బాధపడిపోయి ఏదో లైఫ్ ని ఏదో ఉద్ధరించేస్తున్నాం అన్న ఫీలింగ్ కాకుండా మన కోసం కూడా మనం బతకాలి. మీరు ఎన్ని ఇయర్స్ ఆ అబ్యూస్ అంటే తీసుకుంటూ ఉంటారో అన్ని రోజులు బాధపడుకుంటూనే ఉంటారు. లైఫ్ చూస్తే వెనకాలంతా చెత్తనే ఉంటుంది, మీరు లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ కూడా చేయలేరు. నేను అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏం చెప్తానంటే, మీరు ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని కాన్స్టెంట్గా అబ్యూజ్ చేస్తున్నారు, మాటలు అంటున్నారు, లోగా ఫీల్ చేపిస్తున్నారు, భరించకండి. డోంట్ డూ ఇట్ ఆర్ డోంట్ టేక్ ఇట్. కంపల్సరీ మీరు వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. లేదు మేము మారము, మిమ్మల్ని వదిలేస్తాము, ఆర్ మేము అంటే కొంతమంది ధమ్కీలు ఇస్తారు. ఏంటంటే, నువ్వు ఇలా చేసావంటే నేను మీ పేరెంట్స్కి ఇలా చెప్తాను, ఆర్ ఇలా సొసైటీకి ఇలా బ్యాడ్గా నిన్ను పోర్ట్రే చేస్తాను ఉంటారు కదా. అలా చేసినా ఏమైనా కూడా భయపడకుండా టేక్ అ స్టెప్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. కావాలంటే ఏదైనా బండి పెట్టుకొని బజ్జీలు అమ్ముకొనైనా బతకొచ్చు, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకొచ్చు. కానీ అలాంటి పర్సన్ తో లైఫ్ లాంగ్ బాధపడుకుంటూ మీ లైఫ్ ని వేస్ట్ చేసుకోకండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.